డాన్ మీడియాకు స్వాగతం. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 5 కోట్ల విలువైన భూమి హాంపట్ పోలీస్ కేసు నమోదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథ పట్టణంలో సుమారు 5 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమ్మకాలు సాగించిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదైంది. ముద్దాయిలలో ఇద్దరిని అరెస్ట్ చేసిన తాడేపల్లిగూడెం పోలీసులు రిమాండ్కు పంపగా మరికొందరి కోసం గాలిస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పులి వీరరత్నం అనే మహిళకు ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో 9 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామానికి చెందిన వ్యక్తులకు అమ్మకాలు సాగించి రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 40/2024తో నమోదైన ఈ క్రిమినల్ కేసులో మరికొందరు వెనుక ఉండి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా నేర చరిత్ర కలిగిన కొందరు గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని వివాదాస్పద భూములపై కన్నేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అసలు హక్కుదారులను బెదిరిస్తూ వాటిని స్వాధీనం పరుచుకుంటూ అనంతరం అమ్మకాలు సాగిస్తూ కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. ఈ ముఠాకు రాజకీయ పార్టీల నాయకుల అండదండలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఈ ముఠా ఆగడాలపై పోలీసు రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ధన్యవాదములు.